నమస్కారం క్రికెట్ అభిమానులారా. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కు లేనంత క్రేజ్, ఉత్కంఠ కేవలం ఈ ఒక్క మ్యాచ్కే ఉంటుంది. అదే భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఫిబ్రవరి 15, 2026 ఆదివారం రోజున కొలంబోలో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన హై డ్రామా ఏంటి? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? పిచ్ రిపోర్ట్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత జట్టు విషయానికి వస్తే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుండి రిటైర్ అయిన తర్వాత జరుగుతున్న తొలి టీ20 వరల్డ్ కప్ ఇది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్ దిగుతారు. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫినిషర్ అయిన రింకు సింగ్, హార్దిక్ పాండ్యా చాలా కీలకంగా మారబోతున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే, జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి ప్యాక్ బ్యాటర్లను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఫ్ నాయకత్వంలో ఆడుతుంది. బాబర్ అజం, ఫఖర్ జమాన్ వంటి అనుభవజ్ఞులతో పాటు షాహీన్ అఫ్రిది, నసీం షా వంటి స్పీడ్ స్టార్లు భారత్కు సవాళ్లు విసురుతున్నారు. పాక్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం శ్రీలంకలోనే ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తారు. స్టేడియం విషయానికి వస్తే, ఆర్ ప్రేమదాస్ ఇంటర్నేషనల్ స్టేడియం, కొలంబో. సమయంకొస్తే రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ టైం 6:30 గంటలకు ఉంది. పిచ్. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ క్రేజ్ దృష్టిలో కొలంబోకు విమాన టికెట్ల ధరలు ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు పెరిగిపోయినట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ మీరు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. అలాగే మొబైల్లో జియో సినిమా లేదా హాట్స్టార్ యాప్ల్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. తెలుగు కామెంటరీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఈ మహాసంగ్రామంలో గెలిచేది ఎవరు? టీం ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేదా పాకిస్తాన్ షాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరికొన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.